గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కూర్చో. బయట చాలా మంది ఇంటర్వ్యూకి వచ్చారు కదా, వాళ్ళలో ద బెస్ట్ ఎక్స్పీరియన్స్డ్ గుడ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని, హైలీ టాలెంటెడ్ పీపుల్ని ఒక 3 lakhs ప్యాకేజ్కి సెట్ చేయి. సార్ వాళ్ళు వచ్చేదే 4.5 5 మరీ 3 అంటే కష్టమేమో. నా కంపెనీలో అంతకు మించి ఈయన నీకు తెలుసు కదా. పెద్ద సంఘ సేవ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నావేంట్రా? యా, ఐఎమ్ లైక్ దట్ ఓన్లీ. ఓకే సార్. చూడమ్మా, హెచ్ఆర్ అంటే ఎలా ఉండాలి, నీ స్కిల్స్తో వాళ్ళని తిమ్మిరి బమ్మిరి చేసి కన్విన్స్ చేయాలి. నా టాలెంట్ తోటి ఇప్పుడు వాళ్ళని సంఖ నాకేమంటావు, అంతేగా? అంతేగా. ఓకే సార్, కెన్ ఐ లీవ్? వెళ్ళు. వేస్ట్ ఫెలో. హలో సార్, యూ కెన్ డూ ఇట్ మోర్. నాకు హై ప్రాఫిట్స్ కావాలి, లెస్ కాస్ట్లో. ఓకేనా? ఓకే సార్, పక్కా. ఓకే. హాయ్ అనిల్. సో Hello. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. నా పేరు అనిల్ మేడం, నేనుండే చార్మినార్. గల్లీలో లేడడినా మన పేరు మస్తు ఫేమస్. అనిల్, నేను టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే నీ ఆధార్ కార్డు అడ్రస్ కాదు, అంటే నువ్వు ఏం చేసిన ఇంతకు ముందు, నీ క్వాలిఫికేషన్ అండ్ ఆల్. ఇలా రాసుకొచ్చినాడు, మళ్ళీ చెప్పాలనా? సో వై డూ యూ నీడ్ దిస్ జాబ్? ఎందుకంటే రేటు మేడం, బయట గోల్డ్ సిగరెట్ రేటు 5 రూపాయలు ఉండే 10 రూపాయలు చేశారు. పైసలు లేక బీడీలు తాగుతున్నా మేడం. ఫ్రెండ్స్ కూడా షేరింగ్ ఇవ్వట్లేదు మేడం. బీర్ రేటు 100 రూపాయలు ఉండే మేడం, 150 రూపాయలు చేశారు. ఎట్లా మేడం? డబ్బులు అవ్వట్లేదు మేడం. డబ్బులు కావాలి మేడం, జాబ్ కూడా కావాలి మేడం. సో ఇప్పుడు నీ ఖర్చులకి నేను జాబ్ ఇవ్వమంటున్నావు, కానీ నేను ఎందుకు ఇవ్వాలో రీజన్ ఏం చెప్పట్లేదు నువ్వు. మేడం మీరు ఏదైనా పని చెప్పండి, ఇలా చేసేస్తా. ఎలా? ఇలానా? అయితే అలా బయటికి పో. మేడం ప్లీజ్ మేడం, ఈ జాబ్ నాకు అర్జెంట్ మేడం, ఎమర్జెన్సీ, ప్లీజ్ మేడం. సరే, మళ్ళా చక్కగా పని చేస్తావా లేకపోతే ఏమైనా రిమార్క్ తెప్పిస్తావా? ఖచ్చితంగా మేడం, ఏ రిమార్క్ తెప్పియా, నాకు ఎంత ఇచ్చినా పర్లేదు. సరే, మళ్ళా నమ్మిస్తున్నా. సో హౌ మచ్ యూఆర్ ఎక్స్పెక్టింగ్? ఓ 30-40 వేలు, 100-200 తక్కువైనా పర్లేదు. హలో, తగ్గు. మాక్సిమం 13-14 వేలు వస్తాయి చేతికి. కావాలంటే చెప్పు, లేకపోతే లేదు. అన్ని ఖర్చులు అంటే మిగులుతుంది మంచి. ఏంటి? ఓకే మేడం, ఎంత ఇచ్చినా పర్లేదు. ఓకే మేడం, మళ్ళీ పెంచుతారా మేడం? శాలరీయా? పెంచుతారు. థ్యాంక్ యూ మేడం. యా. థ్యాంక్ యూ మేడం, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు. ఓకే.